నమస్తే, గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। సభ్యులు కూడా ఎక్కడ ఉన్న వేదికపై రావాలని మనజేస్తున్నాం। ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు, ధనధాన్య వృద్ధిరస్తు, సంతాన ఫలవృద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, అస్తు తదాస్తు। అందరికీ కూడా అమ్మ మహేశ్వర్, భాగీరథి, అలాగే వేణుబాబు వారి కుమార్తె లావణ్య వీరందరినీ కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాము। జనపల శంకరయ్య గారి కుటుంబ సభ్యులందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము। కొంచెం వెనక్కి జరగండి, వాళ్ళ ఫోటో తీసుకోండి। తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం తేదీ 30/5/2025 అభినందన శుభాకాంక్షల సుమమాల। తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ డాక్టర్ తెరపాల శంకరయ్య గారి 50వ సంవత్సరాల వివాహ స్వర్ణోత్సవ వేడుక సందర్భంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము। సీనియర్ సిటిజన్కు ఇనలేని సేవలు అందిస్తున్నారు। అంతేకాకుండా సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారం, వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరియు అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుచున్నాము। అభినందనలతో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చేపూరు బుచ్చయ్య గారు, కోశాధికారి శ్రీ దొంత దేవదాస్ గారు, కార్యవర్గం మరియు సభ్యులు సిరిసిల్ల। కొంచెం వెనక్కి జరగండి, అందరు కొంచెం ఇచ్చేసేయండి, వాళ్ళకి ఇచ్చేసేయండి। నార్మల్గా నిల్చోండి వట్టిగా। సార్ కొంచెం వెనక్కి జరగండి, ఫోటో రావాలంటే కొంచెం వెనక్కి జరగాల। పార్టీ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి గారు కవి దంపతులకు సత్కారం అందిస్తున్నారు। జిందం చక్రపాణి గారిచే సత్కారం అందుకుంటున్నటువంటి కవి దంపతులు
డాక్టర్ జనపాల శంకరయ్య గారు, లక్ష్మీ దంపతులు. ఓకే సార్ కొంచెం వెనక్కి జరగండి. డాక్టర్ జనపాల శంకరయ్య గారిచే రచితమైనటువంటి కావ్య కుసుమం మరుగురాని మహనీయులు అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరింపజేయవలసిందిగా కోరుతున్నాము. భారతరత్న వాజ్పేయి గారి సంక్షిప్త చరిత్ర, దీర్ఘ కవిత, దీర్ఘ కథాగేయం మత్సలేని మహనీయులు అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరింపజేయడం జరుగుతుంది. కొంచెం సైడ్ జరగండి, అంకుల్ కనిపిస్తలేడు. రైట్ అట్లా ఉండండి. వస్తాడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, రెడీ అందరూ ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ చూడండి, చూడండి సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అలానే ఉండండి, అలానే ఉండండి. వాజ్పేయి గారి జీవిత చరిత్రను దీర్ఘ కవిత రూపంలో, దీర్ఘ కవితాగేయం రూపంలో ఆవిష్కరింపజేశారు. చాలా ధైర్యం ఉండాలి, కోరుకుంటారు. ఈనాడు మరి 50 సంవత్సరాలు వారి యొక్క వివాహ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఇందిరాగాంధీ అవార్డు గ్రహీత, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సిరిసిల్ల సాహితీ సమితి అధ్యక్షులు మరియు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ గౌరవ ప్రధాన కార్యదర్శి గారు మరియు వివిధ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు విశ్రాంత ఉపాధ్యాయులుగా వారి సేవలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ జనపాల శంకరయ్య గారి యొక్క 50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మొట్టమొదటి వారికి తెలియజేసుకుంటూ మరి వారు అనేక కార్యక్రమాలు ఈరోజు నేను చూస్తా ఉన్నా, నాకు తెలిసినప్పటి సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా అనేక కార్యక్రమాలు సామాజిక సేవకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కావచ్చు, మరి ఎప్పటికప్పుడు మరి కవులందరినీ తీసుకొని వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టి మరి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ఈరోజు వారి యొక్క ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులకు వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా వారి యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి వారు అనేక కార్యక్రమాలతో పాటు ఈరోజు సిరిసిల్ల సాహిత్యవేత్తలకు కూడా అందరికీ ఒక ఆదర్శంగా నిలుస్తూ మరి ఒక బహుముఖ ప్రజ్ఞశాలిగా వారు ముందుకు సాగుతున్నారంటే ఒక అది జనపాల శంకరయ్యకే సాధ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి యొక్క వివాహ జీవితం నిన్ను నూరేళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలని, మరి ఎందుకంటే వారి పిల్లలు కూడా వాళ్ళు మంచిగా ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టే విధంగా వారు మరి చేయడం నిజంగా ఇది సంతోషదాయకం. కాబట్టి ఈ ఇంకా వారు ముందు కూడా అనేక కార్యక్రమాలు, సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ ఇటు మరి సీనియర్ సిటిజన్స్ కావచ్చు, మరి కవులకు అందరూ కూడా వారి యొక్క సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మరి పెద్దలు మా అన్న వెంకట లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునేలా చేసినటువంటి జనపాల శంకరయ్య గారికి, మరి ఈ వేదిక ముందు ఉన్నటువంటి కవులు, కళాకారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్ అలాగే గౌడ రాజు గారు వారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఓకే
రాజు గారు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వాడే రవీంద్ర గారిని సత్కరించవలసి సీనియర్ సిటిజన్ అధ్యక్షులు విజయ గారిని డాక్టర్ జిల్లా ప్రధాన సేవా సమితి సభ్యులందరూ వేదిక దగ్గరికి రావాలని కోరుతున్నాను. జిల్లా చక్రపాణి గారికి చిరుకారుగా సత్కారాన్ని అందిస్తున్నారు డాక్టర్ జనపాల శంకరయ్య గారు. ఒకసారి గట్టిగా చెప్పడం మధ్య అలాగే ఆకుల శంకరయ్య గారు. ఓకే థ్యాంక్ యూ.